హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. రాస్తోరన్ లావణ్య కేసుకు సంబంధించి రోజుకో కొత్త మలుపు కనిపిస్తోంది. రాస్తోరన్కి లావణ్య పెట్టిన కేసులో బెయిల్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. సో ఇవాళ మరొక ముఖ్యమైనటువంటి విషయం మనతో పంచుకోవడానికి మనం టీవీకి వచ్చారు. లావణ్య ప్రస్తుతం ఉంటున్నటువంటి విల్లాలో నెల రోజుల పాటు పనిచేశాను. ఎన్నో చూడకూడని దారుణాలు అక్కడ చూశాను. లావణ్య గారి బిహేవియర్ పూర్తిగా తప్పు. నేను చూసినట్టుగా చెప్తాను. నేను కూడా చాలా కష్టాలు పడ్డాను ఆ విల్లాలో అని చెప్తున్నారు శ్యామ్. మీరు నెల రోజులు పనిచేశారు కదా? అవును. ఓకే, ఏంటి ఏం జరిగేది? నెల రోజుల పాటు మీరు అక్కడ ఉన్నారు. ఓన్లీ కుక్కల్ని చూసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని పెట్టుకున్నారా? కుక్కల్ని చూసుకోవడానికి పెట్టాను నన్ను. యాక్చువల్గా అన్నకు చాలా ఇష్టం ఆ డాగ్స్. దాని గురించి అన్ననే పేమెంట్ నాకు అన్ననే చూసుకుంటాడు. యాక్చువల్లీ అక్కడ అన్న లేడీగా వెళ్ళిపోయాడు. తర్వాత డాగ్స్ మొత్తం మనమే చూసుకోవడం, ఇక కేరింగ్ మొత్తం ఫుడ్ పెట్టడం అన్ని మనమే చూసుకోవడం. అక్కడ ఏమైనా డాగ్స్కి హెల్త్ ఇష్యూస్ ఉంటే చెప్పడం, వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చడం, అంతే మన వర్క్ అక్కడ. అంటే నువ్వు ఇంటికి వెళ్ళి రావటం అట్లా ఉంటుందా, లేకపోతే స్టేయింగ్ అక్కడనే అదే ఇంట్లో ఉంటాను నేను. నెల రోజులు ఉన్నావు? నెల రోజులు ఉన్నా. అంటే ఇంకా రాస్తోరన్ ఉన్నాడా మీరు ఉన్నప్పుడు? లేకుండే. రాస్తోరన్ లేడు. ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాతనే అక్కడ అపాయింట్మెంట్ అయినా అనమాట. 1 month నెల కేసు తర్వాత నువ్వు జాయిన్ అయ్యావు. అవును. నీ ప్లేస్ లో ఎవరుండే ఇంతకుముందు? ఒక ఫ్యామిలీ ఉండే అక్కడ. ఫస్ట్ ఒక 1 month పని చేసిండు. వీళ్ళు టార్చర్ తట్టుకోలేక వాళ్ళు నైట్ వాళ్ళు వెళ్ళిపోయిన సడన్లా. తర్వాత ఫస్ట్ మన్ను ఉండే, ఒక మన్ను ఉండే, ఆయన అపాయింట్మెంట్ చేసిండు అక్కడ నన్ను. ఓకే. ఆయన 1 year వేసిండు అక్కడ. తర్వాత రాష్ట్రం వెళ్ళిపోయాడు కదా అక్కడికి వెళ్ళి. వీళ్ళు కూడా ఇలా భరించలేక ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఇట్లనే సతాయిస్తున్నాడని శ్యామ్ చూడు, శివ చూడు, శివ చూడు 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 అని చెప్పి అంటే, మా తమ్ముడు ఉన్నాడన్న వాడికి కొన్ని డాగ్స్ నడిపించి తీసుకోవచ్చు అంటే అక్కడ నేను వెళ్ళినాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 days ఒక డాగ్ చనిపోయింది. అప్పుడు వచ్చిండు అంతే అన్న. రాసిన ఒకటేసారి వచ్చిండు, గంట ఏమో ఉన్నాడు అంతే. అది కూడా డాగ్ చనిపోయిందని వచ్చిండు. డాగ్ని ఉన్న నెల రోజుల్లో ఒకసారి మాత్రం వచ్చి అంతే. అప్పుడు లావణ్య ఉందా విల్లాలో? విల్లాలో లావణ్య, అలా తమ్ముడు బ్రదర్ కార్తీక్. అప్పటికి ఇంకా కేసు పెట్టలే? అప్పటికి ఏం కాలేదు. ఆ పెట్టేది నైట్ నాకు ఫోన్ చేసింది. కేసు పెట్టేటు మార్నింగ్ నైట్ నాకు ఫోన్ చేసిన తర్వాత 10 రోజులు పెట్టింది ఆమె కేసు. ఫోన్ చేసి నాకు ఏమంటుందంటే, శ్యామ్ ఎక్కడున్నావు? అక్కడికి మానేసి వచ్చేసిన నేను మానేసి వచ్చేసి వేరే దగ్గర స్టే చేస్తున్నాను. ఫోన్ చేసింది నైట్లో 1 o'clock ఫోన్ చేసి, నేను మూవీ చూస్తున్నా, లేపినా పిక్ చేస్తే, శ్యామ్ బాగున్నావు తమ్ముడు అన్నది. అక్క బాగున్నా, నేను ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదక్క కుక్కుని మూవీ చూస్తున్నా. సరే మరి రాగా ఇటు అన్న దగ్గరికి వెళ్దాం. అక్క నేను ఎందుకు అక్క అంటే, రా శ్యామ్ నాకు సపోర్టింగ్ ఉంటుంది దా కదా. లేదక్క నేనెందుకు, నేను రానంటే, లేదు కొంచెం చూడు శ్యామ్, రా శ్యామ్. ఇప్పుడు అక్క నేను ఇక్కడికి వెళ్ళి రావాలంటే కోకపేటకి రావాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు పోవాలి, మనం అద్దు రిస్క్ ఎందుకు అక్క అంటే, లేదు నేను చూసుకుంటా దా శ్యామ్, నీకు ఎంత అయితే ర్యాపిడోకి ఎంత అయితే చెప్పి నేను పేమెంట్ చేస్తా అంటది. తర్వాత మా మామయ్య ఆపేసిండు. చాలా ఎందుకు రమ్మని చెప్పారు అంటే, ఇప్పుడు మాల్వి మల్హోత్రా వస్తుంది, మూవీ ప్రమోషన్స్ కోసం వస్తుంది, శ్యామ్ దా వెళ్దాం, ఇప్పుడు దొరుకుతారు మనకు, దా 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 అంటది. ఆమె ఒకటే టైపు, రమ్మంటే రావాలి అంతే, మనం వెళ్ళాల్సిందే. అక్క నేను రానక్క అంటే, తర్వాత మా మామయ్య ఆపేశాడు. ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు బుక్ అవ్వడు, నువ్వు వెళ్తావు ఇప్పుడు వెళ్తాడు అక్క, నీ పసాయం చేసి వెళ్ళిపోతే ఆమె మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎలా వస్తావు? నైట్ 2 అవుతున్నా 3 అవుతున్నా, నువ్వు ఎలా వస్తావు? వద్దు, వాళ్ళ గురించి మనకెందుకు పంచాయతీ, వెళ్ళిపోయి వెళ్ళిపోయినట్లు ఉండవు, ఎందుకు అవసరమా? తర్వాత నేను కూడా లైట్ తీసుకొని, యాక్చువల్లీ నేను లైట్ తీసుకుంటున్నాను అక్కడ వెళ్ళేటోని కానీ నేను ఏ టార్చర్ తట్టుకోలే, మళ్ళీ ఫోన్ చేస్తుంది నైట్లు, ఎందుకు టార్చర్ అని చెప్పేసి ఫోన్ లేమి మాట్లాడుతూ ఆన్సర్ ఇస్తున్నాను అన్నమాట. నేను అంతే వెళ్దాము, నేను కూడా వెళ్దామా, ఏం జరుగుతుంది మరి ఏం కథ, నువ్వు వెళ్దాం అనుకున్నా కానీ ఇక ఈ మామయ్య ఆపేసిండు. ఇక మళ్ళీ దాని గురించి ఆగిపోయినా. మార్నింగ్ వెళ్ళి కేసు పెట్టేసింది. లేవక మార్నింగ్ నేను 2 o'clock లేచిందని మొత్తం న్యూస్ ఛానల్ మొత్తం ట్రెండింగ్ అయిపోతున్నా కదా, ఇదేంద్ర బాబు స్టోరీ అనుకున్నాను నేను. ఓకే, నెల రోజులు ఉన్నావు కదా? నెల రోజులు ఉన్నా. నెల రోజుల్లో ఏమేం జరిగేది విల్లాలో? అలా వస్తాను సార్. నువ్వు ఉన్న నెల రోజులు రాస్తోరన్ లేడు. ఒకసారి వచ్చాడు, ఒక 1 hour ఉన్నాడు అంతే, డాగ్ కోసం వచ్చాడు. అది ఓకే. ఈ నెల రోజుల పాటు ఏమేం చూసావు అక్కడ? సాయి వస్తుండే, మస్తాన్ సాయి, చింటూ. మస్తాన్ సాయి వచ్చేవాడు వచ్చే 4 days 3 days లోపలనే, మొత్తం లోనే ఉండే. ఇది మస్తాన్ సాయికి వీళ్ళకి రిలేషన్షిప్ ఉంది, లవ్స్ నడుస్తుంది. అసలు వీళ్ళు వేరైపోయారు, విడిపోయారు. ఉండే ఈమె కథలు వేరున్నాయి, మొగరాయిల్లా ఉన్నారు కాబట్టి ఎవరు ఏ అబ్బాయి కూడా ఉంచుకోడు అమ్మాయిని, అలాంటి అమ్మాయిని. మనం కూడా ఇలా సారీ అలా మాట్లాడే కరెక్ట్ కాదు కాబట్టి ఉంచుకోరు. ఆమె బిహేవియర్ కూడా కరెక్ట్ కాదు. తర్వాత డ్రగ్స్ కేసు అయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిండు అన్న. అది
ఒకటే ఇంట్లో. అది ఎందుకు ఉన్నాడంటే అక్కడ ఇంట్లో ఈమె బ్లాక్మెయిల్ చేయడం అన్నకు. ఏమని? వెళ్ళిపోయావు ఈమె నేను కేసు పెడతా, ఏమో మీడియా ఛానల్కి ఎక్కుతా. అన్నగారికి భయం ఎక్కువ, చాలా భయం. మళ్ళీ ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి వచ్చాడు అన్న, షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటా అవి తీసుకుంటా ఇవి తీసుకుంటా వచ్చిండు. పుష్కర్ రెప్యుటేషన్ ఎక్కడ పాడైపోద్ది. ఇప్పటికే మూవీస్ లేవు, ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంటాయి. ఈ మధ్యలో ఇది ఒక టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది ఈమె. ఎప్పుడు చూసినా బ్లాక్మెయిల్ చేస్తుంది, నువ్వు డబ్బులు పంపకుండా ఏ విషయం అయినా సరే. ఇట్లా బ్లాక్మెయిల్ చేసేది నువ్వు విన్నావా? పక్కకి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి కూర్చొని మందు తాగుతుంటా ఆమెతో, నేను కూర్చోండి మందు తాగుకుంటూ ఉంటా. మందు తాగుతుంది వాళ్ళ సిట్టింగ్ లో కూడా భాగస్వామ్యం అన్నమాట. అక్క నేనే ఉంటుండే, వేరే వాళ్ళు లేకుండా. వాళ్ళు ఉంటే నేను ఉండకపోతుండే. అక్క ఒంటరిగా ఉంటుంది కదా, అప్పుడు పిలుస్తున్నాయి అన్నమాట కంపెనీకి రాశామా అని. నైట్ లో నా వర్క్ అంతా అయిపోయినా వెళ్ళి కూర్చుండి ఒక నేను కూడా కొంచెం తాగేసి నేను కూడా వెళ్ళి పండుకుంటుండే. ఇక నేను ఇట్లా నాకు ఫోన్ చేస్తాను, ఇట్లా టార్చర్ పెట్టేస్తాను. ఇట్లా 12 కూడా 2 కూడా పండుకున్నా కూడా చూడదు, ఫోన్ చేస్తూనే ఉంటది. మరి పన్నాడు మరి ఎందుకు మార్నింగ్ మళ్ళీ 6కి ఇవ్వాలా? ఆమె అలాంటి ఇండక్షన్ ఉండదు. నా నైట్ అంతా జరుగుతుంటదా డ్రింకింగ్? పండుకోదు ఎక్కువ శాతం, పండుకోరా? ఓకే, తాగుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది, ఫోన్ మాట్లాడుతూనే ఉంటది, అటు పోతుంది ఇటు పోతుంది. నేను కూడా తాగేటప్పుడు కూడా నాకు కూర్చుండదు ఎక్కువ శాతం, ఎక్కువ పట్టుకుంటుంది, బయటికి వెళ్ళిపోతుంది, మాట్లాడుకుంటూ తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. ఇంకా రాస్తారంతో ఫోన్ లో మాట్లాడేది ఏమి విన్నావు ఎగ్జాక్ట్ గా? నేను రాస్తాను బ్లాక్మెయిల్ చేస్తుంది, ఏమని అన్నా సరే నేను వెళ్ళి మీడియా ఛానల్కి ఎక్కుతా, నేను మీడియాకి ఎక్కుతా, వెళ్ళి నువ్వు ఏది చేసినా మీడియాకి ఎక్కుతా. అన్నకు భయం ఎక్కువ, ఎందుకంటే చిన్న ఏజ్ నుంచి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు మూవీస్ లేవు, ఎవరి టెన్షన్ 3 మూవీస్ ఉన్నాయి, రిలీజింగ్ టైమింగ్ ఉన్నాయి. మళ్ళీ ఎవరి టెన్షన్ అలాగ ఉంటుంది. ఈమె కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఏమనంటే ఫోన్ వల్ల కొట్టేస్తుంది, టీవీ వల్ల కొట్టేస్తుంది. అన్ని పగిలిపోయి ఏం చేస్తావు అన్నయ్య, నీకు పైసలు అన్ని ఇచ్చేటాడు కదా, ఏమైనా ఉంటుందా? నా సాలరీ కూడా అన్ననే ఇస్తాడు, ఆమె ఇయ్యదు. నా జీతం నా ఫుడ్ అంతా వాళ్ళది, వాళ్ళ ఫుడ్ కూడా అన్ననే పెడతాడు వాళ్ళకి కూడా. అంటే బ్లాక్మెయిలింగ్. ఇప్పుడు 20,000 కొట్టలేదని అంత రచ్చ, 20,000 అడిగింది కొట్టలేడు, అంత రచ్చ స్టార్ట్ చేసింది అంతే. మస్తన్ సార్ వచ్చేవాడు. ఎన్ని రోజులు ఉండేవాడు? వచ్చి 4 days 3 days అన్ని ఇష్టం మంతులు ఉండి అని కంఫర్టెన్స్ అంతా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, నైట్లో వస్తాడు, డేలో వస్తాడు, అది ఇష్టమే కాదు. వచ్చి ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండి వెళ్ళిపోతాడు. ఇదంతా రాస్తారని తెలుసు కదా? తెలుసు, అంత తెలుసు. అసలు విడిపోయారు కదా, వీళ్ళ స్టోరీ ఈయనకు తెలుసు, ఆయన స్టోరీ ఇక మనకు తెలియదు. కానీ అక్కడ వర్క్ చేసిన కాబట్టి ఇలా బిహేవియర్ నాకు తెలుసు. ఇప్పుడు ఇదంతా జరుగుతూ నువ్వు కళ్ళతో నువ్వు చూసావు, మళ్ళీ రాస్తారని నాకు కావాలి, రాస్తారని ఎలాగైనా నా సొంతం కావాలని చెప్పి పోరాటం చేసింది కదా లావణ్య. అప్పుడు ఏమనిపించింది? జోక్ అనిపించింది. జోక్ ఏంది, ఆడుకుంటున్నది లైఫ్ తోని, రాష్ట్రంతో ఆడుకుంటున్నది, ఒక ఆట ఆడేస్తున్నది అనిపించింది. అంటే ఆయన ఏమి ధైర్యంగా మాట్లాడలే, మీడియా ముందుకు రాలేలే అని చెప్పి, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకెవరు వచ్చేవాళ్ళు? ఇంటికి? చింటూ అదే డ్రగ్స్ కేసులో ఉన్నతనే కదా చింటూ? చింటూ పొట్టి ఉంటాడు, బొర్ర ఉంటుంది కొంచెం. అతను తర్వాత ఒక అమ్మాయి వచ్చింది, ముస్లిమ్స్ అమ్మాయి. ఒక 1 day ఉండే మందు తీసుకొచ్చిన, యాక్సిడెంట్ కొట్టుక తీసుకొచ్చిన, ఇచ్చేసిన, స్మోక్ ప్యాకెట్లు ఇచ్చేసిన. నేను వెళ్ళి కిందికి వెళ్ళి నా పని నేను చేసుకున్నా. వాళ్ళు ఒక 1 day 1.5 ఉండే, మార్నింగ్ వెళ్ళిపోయారు. 2 days ఉండే అమ్మాయి. ఎవరు బ్రదర్స్ ఎవరు సంథింగ్ ఎవరు వచ్చారు, తీసుకుని వెళ్ళిపోయారు అంతే. అంటే రెగ్యులర్ గా అదే పని తాగుతూ ఉంటారా? అదే పని. ఏం పని, జాబ్ లేదా మీకు? అన్ని మెయింటెనెన్స్ కి బిజినెస్ అన్ని అన్ననే ఇస్తాడు, రాష్ట్రంలోనే ఇస్తాడు. ఓకే. ఉంటుంది రోజు తాగడమే పని. చెప్పులు కూడా కొనుక్కో, ఆమె చెప్పులు వాడికి అన్ననే ఇస్తాడు డబ్బులు, విడిపోయినా కానీ. అది కూడా ఎందుకు ఇస్తాడంటే, ఒకప్పుడు అన్నం చూసుకున్నాను అన్నమాట మూవీస్ లో రాకన ముందు, అప్పుడు ఫ్రెండ్షిప్ లో ఉండేప్పుడు చూసుకున్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంత టార్చర్ చేసినా అని భరించిండు. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు కదా, వీళ్ళే ఇక ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, వీళ్ళల్లో ఉండేవాళ్ళు. మసన్ సాయి కావచ్చు, చింటూ కావచ్చు, తర్వాత నువ్వు చెప్పిన అమ్మాయి, ఒక అమ్మాయి. సో వీళ్ళందరూ ఎక్కడ, ఏ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు? సెకండ్ ఫ్లోర్ లో. యాక్చువల్లీ అది అన్నారు రాసిన రూమ్ అట. తర్వాత ఈమె తీసుకున్నది, పైన ఉండే అమ్మాయిది రూము, తర్వాత ఈమె తీసుకొచ్చుకున్నది అంతే. ఓకే. ఇంకొకటి, నిన్నేమన్నా ఇబ్బంది పెట్టారా వాళ్ళు ఈ 4 రోజులు ఉన్నప్పుడు? టార్చరా అంటే ఏంటి, ఎట్లా అంటే అది మెంటల్గా టార్చర్ పెట్టేస్తారు. అది చేయి, ఇది చేయి, ఫ్రీగా ఉండద్దు, మనిషి ఫ్రీగా ఉండద్దు.
అటు వెళ్ళిపో, ఇటు వెళ్ళిపో, అది చేయిపో, ఇది చేయిపో. యాక్చువల్లీ నా పని ఒకటైతే ఇంకో పని చేపిస్తాడు. అంటే నువ్వు కుక్కలను చూసుకోవడానికి కదా? ఓన్లీ కుక్కల్ని చూసుకోవడానికి, డాగ్స్ని చూసుకోవడానికి. అది అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఎవరు? వాళ్ళ బ్రదర్. వాళ్ళ బ్రదర్ కూడా లావణ్యతోనే ఉండేవాడా? ఎగ్జాక్ట్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ తమ్ముడు కింద ఉంటాడు. ఓకే. అది మొత్తం టార్చర్ పెట్టేసిండు ఆయన అయితే. దాని గురించి నేను అక్కడికి నైట్ వెళ్ళిపోయి వచ్చేసిన 2 o'clock. ఓకే. ఇప్పుడు ఆ ఇంట్లో ఇంత జరుగుతుంది కదా, ఇవన్నీ చెప్పలేదా నువ్వు బయట ఎవరికి? ఎవరికి చెప్తాం? మన పని ఏంది? పని చేసుకోవడానికి వెళ్ళాం, పని చేసుకున్నాం, బయటకు వచ్చినాం అంతే. ఎందుకు చెప్తాం మనం అసలుకి? నువ్వు అన్ననే ఏం చెప్పలేడు, నేనేంది బుడంకాన్ని, నేను ఎంత దుక్కుడికి చెప్పు. బయట నుంచి ఏం తెప్పించుకునేవాళ్ళు నీతో? సిరంజీలు, ఇంజెక్షన్స్, ఒక వాటర్ ఉంటుంది. వాటర్ ఓకే. ఒక చిన్న వాటర్ ఉంటుందా మెడికల్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే. అవి 2 times 3 times ఏమో తెచ్చిన నేను. బయటికి వెళ్ళి చేస్తారు ఎక్కువ మ్యాక్సిమం సై తీసుకొచ్చాం. మనం దొరికినప్పుడు తీసుకొచ్చినాం. నైట్ 1 o'clock ఒకసారి పంపించింది నైట్లో. ఇంజెక్షన్స్ ఎందుకని అవి? అది దేనికి వాడతారు, ఎందుకు వాడతారు మనకు ఐడియా లేదు. ఒక టైం అయితే టీవీ కాడ కొంచెం పొట్లం చూసినా, పొట్లం నేను సాల్ట్ అనుకున్నా. అడిగావా ఏంటిదని? నేను ఎందుకు అడుగుతాం, సాల్ట్ అనుకున్నా. రూమ్ క్లీన్ చేద్దామని నిన్న. ఆ క్లీనింగ్ మళ్ళీ నాతో మళ్ళీ చేపిస్తారు పర్సనల్గా. ఒక పనామే ఉంటుంది, ఆమె అంతా చేసినాక నాతో చేపిస్తారు మళ్ళీ. ఓకే. ఆ పనాకి ఏమన్నా ఎట్లా అంటే టార్చర్ ఎట్లా అంటే ఆ పనామే నువ్వు చూసుకోవాలా, ఉదయం చేపియాలి నువ్వు అని నాకు చెప్తాను. అది వేరే టాపిక్తో ఏదో వేరే టార్చర్, అది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఫీవర్ కూడా వచ్చేసింది నాకు. నేను వెళ్ళిపోతా. ఓకే. ఏమన్నా వేసుకుని వెళ్ళిపోతా. వాట్సాప్ ఇట్లా పెట్టేసిన దాన్ని, అబ్బా అక్క నేను వెళ్ళిపోతాను బాయ్, ఇక్కడికి వెళ్ళిపోతా. ఆగురా బాబు అంటది, మెసేజ్ పెడుతుంది. ఓకే. చూస్తా ఆ కామెంట్స్ కూడా ఎవరో పెట్టిన దానికి టార్చర్ పెడుతుంది. డిలీట్ చేపి అంటది ఫోన్ చేసుకుంటా. తీసుకున్నాక ఫస్ట్ అన్న అక్క నాకు టైం అవుతుంది అక్క, నేను సరే అక్క వెళ్ళిపోతా, నేను అది ఎందుకు నాకు కొంచెం అది పేమెంట్ చేసేసి వెళ్ళిపోతాను సరేనక్క అంటే. దానికి రిప్లై ఏంటి? నువ్వు వెళ్ళిపోతాను. అరే ఆగురా బాబు, అక్కడిని దండం పెడతా రమ్మన్నది. రూమ్కి పోయినా, ఏందిరా అని నేను పెట్టినా ఉంటుంది దండగలు. అంత టార్చర్ పెట్టినది కాబట్టి నేను పెట్టేసిన. నేను అతను కాదు అక్క వెళ్ళిపోతా. అది వాళ్ళ కార్తీక్ తో గొడవ కొంచెం. వాళ్ళ బ్రదర్ దేనికి గొడవ? అదే అది చెప్పింది కదా, ఒక పని చేస్తాడు, ఒక పని చేయాలంటాడు, చెప్పాడు చేయడు, అట్లా చేయకరా అంటాడు. మనకు తెలియదు వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందో. శ్యామ అక్కడ పడేది అంటే పడేయ, మనకేం తెలుసు, అక్కడ పడేస్తే మనకేం తెలుసు. వాళ్ళు ఏం చెప్పారు. ఫుడ్ కూడా నాకు ఆకలి అవుతుంది, నేనే చెప్పాలా పోయి. మరి ఉన్నాడు ఒక మనిషి, అరేంజ్ చేద్దాం ఫుడ్. 3 పూటలు ఉంటాడు. నైట్ 4 o'clock, ఈవినింగ్ 4 తిన్నాడు. పొద్దున్న నుంచి 1 పూట తిన్నాడు, అయిపోయింది నాకు. అక్కడ పోయినా కూడా బయటికి వెళ్ళి తిన్నాడు, బయట ఫుడ్. మధ్యాహ్నం లంచ్ టైమ్ అది మార్నింగ్ టిఫిన్ తీసుకొస్తుండే, ఇలా కోసం టిఫిన్ తీసుకొచ్చినప్పుడు నేను తినేస్తుండే. తర్వాత లంచ్ ఉండదా అసలు? వాళ్ళకి గుర్తుండదా? వాళ్ళకి గుర్తుకుంటాడు. మనమే అడగాలి. ఇక మనకి అడగాలని నా మోసి అడగాలంటే ఫుడ్ గురించి అడగాలి, మనమే అడగాలి. పనిలోకి పెట్టుకున్నప్పుడు అలాగే కొంచెం అరేంజ్ చేసి ఉంచాలా కదా, అది కూడా చేయరు. ఓకే. ఏమైనా ఫుడ్ ఆకలి అవుతుంటే వెళ్ళి ఏమైనా స్కానర్ పంపు డబ్బులు కొట్టేస్తూ ఉంటుంది. నేను చూసుకున్నాను, మంచిగా చూసుకున్నాను అడిగాను. కొంచెం టార్చర్ పెట్టేసి కొంచెం బాగానే పెట్టిండు. కాదు, మన టీవీలో శేఖర్ భాష ఏం చేసిన ఇంటర్వ్యూకి ఒక కామెంట్ చూసి మీకు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. అవును, అది కామెంట్ మనం టీవీలో పెడితే ఎవరో పెడితే దానికి మన్నయ్యకి ఫోన్ చేసింది ఫస్ట్. మన్నయ్యకి ఫోన్ చేసి ఏమైందంటే కామెంట్ ఒకసారి నేను చూడొచ్చా? చూడండి. మనం టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఒక విషయం చెప్తున్నా. లావణ్య గారింట్లో గత 20 రోజుల క్రితం ఎవరు పనిచేశారో మీకు తెలుసా? లావణ్య గారిని అడగండి, శివ శ్యామ్ మీ ఇంట్లో పనిచేశారా అని మీ ఛానల్ వాళ్ళకి నేను రెస్పాండ్ అవుతున్నా. ఒక్కసారి లావణ్య గారికి అడగండి. రాస్తురణ్ గారి పద్ధతి తెలుసు, లావణ్య గారి ప్రవర్తన తెలుసు. లావణ్య గారిని శివ శ్యామ్ గురించి అడగండి, తర్వాత నాకు మీరే పిలుస్తారు. ఓకే, శ్యామ్ నువ్వే కదా? ఓకే. శివ మా అన్నయ్య ఆడియోలో కూడా ఒక రికార్డింగ్ లీక్ అయింది చూసావా? తాగేసి ఉరుతున్నది, నాకు ఒక అబ్బాయి కావాలని ఉంటది, అందులో శివ నడుస్తుంది. ఓకే, మా అన్నయ్య వాడు. ఓకే, అంటే ఇది కామెంట్ చూసిన తర్వాత ఏమని మాట్లాడింది మీతో? రికార్డింగ్ ఉంది.
వెళ్ళిపోతానా ఏది ఇదేనా అది? ఇదే ఇంకా ఫోన్ చేసి మాట్లాడి మంచి మాట కడి చేసి అడిగింది కడి చేసింది. నేను చేద్దాం అనుకున్నా ఆమె చేసింది. తర్వాత హలో హలో అక్క అక్క సంధ్య ఒకసారి సంధ్య ఫస్ట్ మాట్లాడేసింది కట్ అయిపోయింది. రికార్డింగ్ చేయలేను అన్నమాట. తర్వాత రికార్డింగ్ చేస్తున్నాను. అలర్ట్ అయినా నేను కొంచెం. అక్క నాకు లేదక్క నంబర్ అది. నాకు జీమెయిల్ ఉండొచ్చు ఉంటే జీమెయిల్ ఉండొచ్చు. చూడు జీమెయిల్ నా ఫోన్ అక్క అది వాటర్ లో పడ్డది. ఇంకో ఫోన్ వాడుతున్నా. వాట్సాప్ అవునా అక్క? నేనేం చేసిన అక్క నంబర్ చెప్పు ప్లీజ్. సంధ్య డిమాండింగ్ అంతే. యాక్ట్రెస్ అమ్మాయి పాటలు పాడుతుందా డాన్స్ చేస్తుందా? ఏంటది చేసే పని ఏంది? ఏమో అక్క నాకు తెలియదు. దుబాయ్కి వచ్చి 2-3 months అవుతుంది. లైన్ లో ఉంటే కాల్ కలుపు. లైన్ లో ఉంటే కాల్ కలుపు. అక్క నాకు తెలియదు అక్క. కాల్ కలుపు కాల్ కలుపు. ప్రొఫైల్ మీద క్రియేటెడ్ కమెంట్ పెట్టిన కమెంట్ డిలీట్ చేయ ఫస్ట్. నేనా కమెంట్ డిలీట్ చేయని చెప్పినా అక్క? నిజంగా చెప్తున్నా అక్క. నా ప్రామిస్ చెప్తున్నా. నా ఫ్రెండ్ గారు చెప్తున్నా. నా టెన్షన్ లో నేను ఉన్నా అక్క. మరి ఎవరు పెట్టినది? కమెంట్ డిలీట్ చేసి వెళ్తున్నావు అక్క. నేనేం చేసిన అక్క? కమెంట్ డిలీట్ చేపిస్తావు చెప్పినా శ్యామ్. అది ఏమైంది అక్క? నాకు మ్యాటర్ మొత్తం అర్థం కాదు. చెప్పా ఒకసారి. నువ్వు వాట్సాప్ ఉందా? వాట్సాప్ పడుతున్నావు. నీ ఫోన్ పడిపోయినా గంగలు. నా ఫోన్ నిజంగా ఆన్లైన్ లో ఎవరికి లేను. తాగుతున్నా, డ్రింక్ చేస్తున్నాం మేము ఫ్రెండ్స్ అందరం కలిసి. అందుకని కొంచెం నాది తొందర పోతున్నది. అది చెప్పిన నేను అక్క డ్రింక్ చేస్తున్నా అక్క. నా టెన్షన్ వేరున్నది. నా మైండ్ సెట్ కొంచెం వేరున్నది. ప్లీజ్ ఈ మాట్లాడిన సిచ్యువేషన్ లేవు. మాట్లాడేందుకు కాదు. కొంచెం మంచి మాట్లాడితే చెప్పిన అక్కడ నేను తాగుతున్నా. మంచిగా కొంచెం వేరే మైండ్ సెట్లు ఉన్నా. నేను డిప్రెషన్ ఉన్నా. నేను అడ్డం పడున్నా అనుకో ఈసారి నీకే ఉంటుంది అని చెప్పి అట్లా ఆల్రెడీ ఫోన్ చేసినా రిటర్న్. నువ్వు లేపలేవా? నీకు ఉంటుంది. సంధ్య అంట ఎవరో కమెంట్ చేసింది. మీ ఇంట్లో 20 రోజులు షాంపూ పని చేసింది. యూట్యూబ్ లో మొత్తం కమెంట్ చేస్తుంది సంధ్య ప్రొఫైల్ నుంచి. అవునా? ఇంకా ఇంకా ప్రైవేట్ వీడియోలు అక్క నాకు తెలియదు అక్క. నేను ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కాదు మరి. అవునా? దగ్గర దగ్గర 38 స్క్రీన్ షాట్స్ వచ్చినాయి నాకు. అవునా? మొత్తం చెక్ చేసుకున్నాను అక్క. నాకు తెలియదు అక్క. నేను ఇది దానికి ఫోన్ చేసి కూర్చొని కూర్చోమను. దానికి ఏం తెలుసు మాట్లాడుతుంది? నీకు తెలుసా? నువ్వురా మరి స్టేషన్ కి నువ్వురా, పోలీస్ స్టేషన్ నువ్వురా. నాకేం తెలుసు అక్క. అంతా మూసుకొని ప్లీజ్ చెప్పి. సరే అక్క. ఇప్పుడు రైట్ కనుక్కొని చెప్తా అక్క. ఎవరికి కనుక్కొని చెప్తావు? అందరికి అనుకుంటే ఇక ఫ్రెండ్స్ కి అందరికి. ఇక అట్లా మాట్లాడితే చేసి తప్పు షాప్. నాకు తెలియదు అక్క. నాకు మా ఫ్రెండ్స్ కి తప్ప ఓడికి ఫేక్ అకౌంట్ బాగా ఉంటాయి. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ లో కింద కమెంట్ చేస్తుంది. అవునా? వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు అక్క. వాళ్ళకి చెప్పినా నీకు. ఓకే అట్లా కామెంట్ చూసి రివర్స్ ఫోన్ చేసి అది కూడా 1 o'clock నైట్ నేను చెప్పిన నీట్గా చెప్పిన అక్క తమ్ముడు ఎలా ఉన్నావు? బాగున్నా అక్క? బాగున్నా అక్క. మరి ఎలా ఉన్నావు? మంచి పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే అక్క పర్లేదు అక్క. మా ఫ్రెండ్ గారు చనిపోయాడు. ఊరికి వచ్చిన. అవునా? ఎవరెవరు కామెంట్ పెడుతున్నారు? శివశ్యామ్కి అంతే తెలుసా అని. ఏమో అక్క నాకు తెలియదు. మాట్లాడి కడి చేసింది. ఆమెను కడి చేసింది. నేనే కొంచెం అప్పుడు ఎవరు మాట్లాడింది? ఎవరు గర్ల్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా? చనిపోయినప్పుడు గర్ల్ ఫ్రెండా? అది గర్ల్ ఫ్రెండా? ఇది గర్ల్ ఫ్రెండా? ఎవరు మాట్లాడింది? ఓకే నువ్వు నన్ను తిట్టు పడతాం. అడ్డమైన తిట్టినా అనుకో వేరే అయిపోతుంది సిచ్యువేషన్. ఇట్లా అయిపోతుంది. ఇడికి రాబడుతుంది. మళ్ళీ ఇట్లా పోయి ఉండబడుతుంది. ఆమె తిట్టు. నేను ఫోన్ చేసిన రిటర్న్. నా ఫోన్ లేపకొచ్చింది. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్లు తీసుకుంటే ఫోన్లు చేసిన లేపలేదు. మాట్లాడదామని ఫోన్ చేసిన. ఇప్పుడు నువ్వు ఉన్న నెల రోజుల్లో వాళ్ళ పేరెంట్స్ ఏమైనా వచ్చేవాళ్ళ? లేదు. పేరెంట్స్ ఎవరు రాలేరు. పేరెంట్స్ కేర్ తీసుకుంటారు తీసుకోరు నాకు డౌటే. తీసుకోరు వాళ్ళు. తర్వాత వీళ్ళు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళిపోతే ఒకటే ఉంటది. ఒకటే వాళ్ళ తమ్ముడు ఉంటాడు బ్రదర్ వర్కర్. నేను పనిష్ట ఒక అబ్బాయి ఉంటాడు. ఓకే వాళ్ళ బ్రదర్ ఏం చేస్తాడు? క్రికెట్ ఆడుతుంటాడు. ఇక్కడ నార్మల్గా చిన్న చిన్న మీనా చేసి ఆడుకుంటాం తిరుగుతూ ఉంటాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు. నాకు మళ్ళీ గంజాయి ఇచ్చింది కొంచెం. ఎవరిచ్చారు గంజాయి? లావణ్య పిక్ అది. ఓకే దీన్ని ఏం చేస్తారు? అది నేనంటే స్మోక్ చేస్తా అని స్మోక్ అప్ అన్నది. స్మోక్ అప్ అంటే సిగరెట్స్ అనుకున్నా.
స్మోక్ చేస్తామంటే అక్కడ చేస్తాం అక్కడ నేను అన్న సరే నాకు కొంచెం మంది ఇస్తా అన్నది నేనేమో అంత పట్టించుకోలేను నాకు కొంచెం మంది సిగరెట్స్ ఏమన్నా ఇస్తుందేమో నేను అనుకున్నా సరే అక్క అని చేసి అన్న ఇప్పుడు 3 days 4 days అంతే అన్నది తర్వాత మసాన్ సాయి వచ్చిండు పూజ చేసినాం ఫోటో డెలివరీ వచ్చిండు అనమాట హనుమంతుడు ఫోటో డెలివరీ వచ్చింది పూజ చేసినాము మసాన్ సాయి వచ్చిండు కొంచెం నీకు అన్నీ తెలుసు కదా నువ్వు కూడా భక్తి చేస్తావు చేస్తా అక్క గుడి కూడా పోతా అన్నీ తెలుసు అయితే అవునా నాక నీకే తెలుసు కాబట్టి అక్క ఉన్నాయి మాకు కొంచెం చేస్తుంటా భక్తులు దానికి మందు అవుతాం అన్నది తాగుతా అక్క అన్న సరే ఇద్దరికి దేపో అన్నది తీసుకొచ్చిన తాగినాం అప్పుడు శ్యామ్ ఇక కొంచెం ఉన్నది టేబుల్ మీద అప్పటికి తెలియదు ఇక గంజాది స్మోక్ ప్యాకెట్ అనుకుంటారు అది పెట్టేసి పీకింది ఇక మళ్ళీ తీసుకోకుండా బాధనే ఆయన చెప్పి చక్కగా తీసుకో చక్కగా ఇరువులు పడేసి వచ్చిన దాన్ని అది తీసి ఫోటో ఇచ్చిన ఇక నేను అది ఏందిరా ఇది ఇవతో బూజు పట్టింది ఉన్నది మట్టిలో పాతేసిలాడు వాట మన్నవాడు ఉంటే అక్కడ వరకేసినప్పుడు మొత్తం మట్టిలో పాటి పెట్టింది ఇదే మొత్తం వేరున్నది మొత్తం బూజు పట్టింది రకరకాల ఉన్నది అంటే అవి గజాయరు అది అంటే అవునా అది కొంచెం బాగా బ్యాడ్ ఉంటుంది అలా వాడు గలీజ్ ఉంటుంది అది తర్వాత ఈ డాగ్స్ కూడా పెనిగ్రీ అనేది ఏముండదు డాగ్స్ కి రాయల్ పెనిగ్రీ పెడతాను అని చెప్పి లాయర్ అన్నాడు కదా రాయల్ పెనిగ్రీ కాదు ఏది పెట్టాం పెరుగన్నం పెడతాం అప్పుడప్పుడు 40 ఎగ్స్ పెడుతుంటాం అది కూడా రైస్లో కలిపి పెడతాం నార్మల్ రైస్ అది కూడా దొడ్డు బియ్యంలో మొత్తం రైస్ పెట్టి ఉడికించి దానిలో మిక్సింగ్ చేసి పెడతాం అనమాట ఈ టైప్ చూపిస్తా ఫోటో పెరుగన్నం పెడతాం వీళ్ళందరూ రాయల్ పెనిగ్రీ ఎవరు చూసుకోవాలంటున్నారు కదా అంత డ్రామా అది కూడా ఒక వీడియో లీక్ చేసింది డాగ్స్ ఇట్లా పెట్టుకుంటా అంతా అది కావాల్సి చేసింది పెద్ద పట్టించుకోదా పట్టించుకోదు ఆమెకే ఉంటది కదా ఇలా పెడతాం అన్నమాట డాగ్స్ కి ఫుడ్ పెరుగన్నమే పెరుగన్నం ఎప్పుడో ఒకసారి గుడ్లు ఎగ్స్ చికెన్ అంతే పూజ చేసినామన్నా ఇప్పుడు మీడియాలో ఇంత రచ్చ జరుగుతుంది కదా ఇప్పుడు మీరు ఎవరన్నా బయటకు వచ్చి ఏదన్నా చెప్తారు ఏదన్నా లీక్ చేస్తారని ఎప్పుడన్నా బెదిరించడం అట్లా చేశారా చేసింది కదా ఇప్పుడు చేసింది కదా కామెంట్ డిలీట్ చేయమని మా అన్నయ్యకి చేసింది ఫస్ట్ ఫోన్ ఓకే నువ్వు కామెంట్ డిలీట్ చెప్పి ఒకవేళ పిలిస్తే వెళ్తారా నీ కామెంట్ చేశారు ఇప్పుడు వినిపించాను ఇంకా ఫర్దర్ ఇంకేమన్నా చెప్పిందా అదే మా అన్నయ్యకి చేసింది అనమాట మా అన్నయ్య కూడా అన్న అంటాడు అక్కడ 1 year వరకు చేసిండు అయితే వాడికి ఫోన్ చేసి ఏమన్నా అంటే మీరు వెళ్తారా పిలిస్తే న్యూస్ ఛానల్ పిలిస్తే మీరు వెళ్తారా వెళ్ళిళ్ళు అనుకో ఒకవేళ లాస్ట్ టైం మిమ్మల్ని కొనేసిండు అని చెప్పి నేను మీడియా వెళ్ళి ఎక్కుతాను నేనే ఎక్కువ అంటాను అక్క మేము ఎందుకు వెళ్తాం అక్క అని మా అన్నయ్య అంటాడు మేము ఎందుకు వెళ్తాం అక్క మాకేం సంబంధం ఉన్నది దీంట్లో మేము ఎందుకు వెళ్తాం మాకేం సంబంధం లేదు అక్క ఎవడో పెట్టండి నాకు కూడా తెలియదు మాకు తెలియదు అడిగే కామెంట్ మా ఫ్రెండ్స్లో ఎవడో పెట్టిండేమో మరి తెలిసి ఉంటుంది వర్క్ చేస్తున్నామని ఎవడో పెట్టిండో మాకేం తెలుసు అంతే అక్క అని చెప్పి ఆడ కట్ చేసేసాడు ఫోన్ ఓకే సో ఈ ఉన్న 4 రోజుల్లో నీకు అర్థమైంది ఏంటంటే అక్కడ గంజాయి డ్రగ్స్ మందు ఇవన్నీ రెగ్యులర్ గా డైలీ జరుగుతూనే ఉంటాయి ఓకే నువ్వు ఇందాక వినిపించిన వీడియోలో ప్రైవేట్ వీడియోస్ కూడా పెడుతున్నారు అని చెప్పి అంటుంది కదా లావణ్య ఏంటి ఆ ప్రైవేట్ వీడియోస్ అది ప్రైవేట్ వీడియోస్ అంటే కొన్ని తీసినే ఉండే నా దాంట్లో ఫొటోస్ గిలా అంటే ఎవరెవరు వస్తున్నారు కారు ఇంటికాడ కొన్ని ఫొటోస్ ఉంటే నా ఫోన్ తీసేసుకున్నాను అన్నమాట వచ్చే టైంలో హైలీ ఇంటెలిజెంట్ అమ్మాయి నా ఫోన్ ఇంట్లో నుంచి వచ్చేసేటప్పుడు నీ ఫోన్ తీసుకుని పూర్తిగా చెక్ చేసి 3 hours మొత్తం చెక్ చేసుకున్న తర్వాత గంట ఉంచుకొని ఇచ్చింది మొత్తం నా ఆల్రెడీ చెక్ చేస్తున్నా నమ్మను చెక్ చేసింది జీమెయిల్ నా వాట్సాప్ కాడికి వెళ్ళి మా ఫ్రెండ్స్ నేను అక్క తిట్టుకుంటాం అక్క తిట్టుకునే ఉంటాయి బూతులు ఉంటాయి గలీజ్ బూతులు ఉంటాయి లేదు ఏం కాదు వింటా అక్క గలీజీ అక్క అంత గలీజీ మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ కామన్గా ఎట్లా మాట్లాడుకుంటారు ఫ్రెండ్షిప్ లో గలీజీ ఉంటాయి అక్క అంటే లేదేం కాదు గ్యాలరీ కూడా చెక్ చేస్తా అక్క నువ్వు దాన్ని పెడతాను గ్యాలరీ ఉంటాను నా గ్యాలరీ ఉంటాను అబ్బాయి ఫోన్స్ ఏముండదు తెలియదు అద్దు లేదు సాయికి అంటది మస్తాన్ సాయికి అంటది ఓకే సాయికి ఇస్తా ఇచ్చిన మొత్తం చెక్ చేసి ఏం లేవు ఓకే కొన్ని దొరికినాయి లేపేసి ఇట్లా చేసాడు ఎందుకు దించినా నాకు ఏదో క్యాజువల్గా తీసినా ఏదో క్యాజువల్ తీసిన అంతే అవునా ఆమెకు అప్పటికే డౌట్ ఉన్నది అక్కడ వేరే కొంచెం ఎవరిని నమ్మదు ఆమె ఎవరిని నమ్మది అదేం చేయదు హైలీ ఇంటెలిజెంట్ అమ్మాయి ఆమె డిఫరెంట్ క్యాండిడేట్ ఓకే ఇక ఎప్పుడన్నా చేసుకున్నారా కొట్టినట్టు మిమ్మల్ని కొట్టారా అవును అక్కడ గొడవైంది వాళ్ళ తమ్ముడు బ్రదర్కి నాకు కార్తీక్ ఏ విషయంలో గొడవ అయింది ఒక పని చెప్తాడు ఒక పని చెప్తాను ఇంకో పని చెప్పేస్తాడు వెంటనే అట్లా ఇట్లా అని ఏదో పని చేస్తాడు ఈ వెళ్ళామని కూడా ఒక్క నిమిషం చూపిస్తాడు ఓకే రాష్ట్రానికి సార్కి సంబంధించినవి ఉన్నాయని నా దగ్గర కాపీ చేసుకున్నా పంపించేసుకున్నది
చూపిస్తా 1 minute. పంపించేసుకున్నాను. ఇతను ఒక ఫ్యాన్ అన్నమాట. ర్యాపిడో బుక్ చేసుకుని మా ఫ్రెండ్ అన్న అక్కడ వర్క్ చేస్తాను అనమాట రాష్ట్రం దగ్గర. ఇక ర్యాపిడో వాడు ఫోటో దిగిన అనమాట. అరే మీడియా సరే అని చెప్పి మా ఫ్రెండ్ మీడియా చెప్పిండు, ఫోటో దిగిన. ఇతను ఫోటో కూడా తీసుకున్నాను ఆమె. ఇతను ఫోటో కూడా తీసుకున్నాను. నాకు అర్థం కాదు, రాస్తుంది లొకేషన్, ఇంటి లొకేషన్ అని. అక్కడ వర్క్ చేసిన మా ఫ్రెండ్ అనమాట. వాడిది లొకేషను వాళ్ళు రాసిన ఫోన్ లేకపోతే సీదా ఫోన్ చేస్తుంది నాకు, పైకి రా వెళ్ళాలా, రియస్కి ఫోన్ చేయి అక్క. ఆడికి నేను కొంచెం ఇండక్షన్ ఇచ్చేస్తాను అనమాట. కొంచెం డిఫరెంట్గా మాట్లాడాలని ఆడికి అర్థం అయిపోతుంది, పక్కకు ఉన్నది బాబు సైకోదని. ఆడిగా కొంచెం బూతులు మాట్లాడేస్తాడు. ఇక అది ఇది మా ఫ్రెండ్షిప్లో ఎట్లా అట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇక ఆయన కరెక్ట్ తీయడు, నా గురించి తీయ టాపిక్ రాదు. ఇక నేను అడుగు, నాకు గుచ్చి అడిగిపిస్తుంది. అడుగు అన్నేడు అన్న ఊళ్ళు ఇంటికి అడుగు. అరే ఎందుకు రాడు, నీకెందుకు బే, నీ పని చూసుకోని ఆడంటుండే. వాడికి అర్థం నీకు ఇంటెన్షన్ ఇచ్చేస్తాను అన్నమాట. కొంచెం డిఫరెంట్ మాట్లాడుతాను నేను. మాట అమ్మ ఇక్కడ ఏదో కొడుతున్నా అని చెప్పి వాడు కొంచెం బూతులు మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. నేను కూడా క్యాజువల్ చెప్తారా, ఎవరు లేరా పక్కకు అనిపిస్తుంది నాడు. ఎవరు లేరని చెప్పు పక్కకు ఉండి మాట్లాడిపిస్తుంది అన్నమాట. అతనికి ఫోన్ టార్చర్ చేస్తుంది. ఎక్కడ రాసిన వాళ్ళ ఇంట్లో వర్క్ చేసేవాడికి ఫోన్ చేసుకుంటే నువ్వు ఫోన్ రాస్తాను లేపకొచ్చిండు. ఈ ఫోన్కి ఇప్పుడు నీ ఇంట్లో పని చేసేటోడు నీ మాట వింటాడా? రాత్రేమో ఫోన్ లేపక ఆమెది లైట్ తీసుకో అని అంటున్నావు. నీమో టార్చర్ పెడుతుంది, నీమే కేసు పెడతా అంటది. ఆ నెత్తి కొట్టుకుంటాడు. ఈమెను ఏం చేయాలరా, క్వశ్చన్ ఆమె ఇస్తుంది, ఆన్సర్ ఆమె ఇస్తుంది, ఏంది రాబోయే తలకాయ కొట్టుకుంటుంటుంది, సైకో ఉన్నది కదా ఆడ బాధపడతాడు. సరే నిన్ను ఎప్పుడు కొట్టారు? అక్కడ నేను గోల్డ్ చైన్ అది అని కొంచెం టాపిక్ వేరే అయిపోయింది. రికార్డింగ్ ఉందిలే, రికార్డింగ్ వినిపిస్తా. నేను రికార్డింగ్ చేసుకోకపోతున్నాయి, వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఉన్నారు. ఏం జరిగిందో చెప్పు, రికార్డింగ్ తర్వాత చూద్దాం. అది గొడవ అయింది చిన్నగా. అన్న నేను వెళ్ళిపోతా, నేను పని మానేస్తాను, నాకు నచ్చట్లేదు, వెళ్ళిపోతా. యాక్చువల్లీ నేను చెప్పిన ముందే ఒక 2 days ఆగి వెళ్ళిపోరా అన్నాడు. అయితే నేనేమన్నా సరే అన్న అని చెప్పి ఓకే 2 days ఉంటా అని చెప్పి ఆగిన. తర్వాత అన్న నేను ఓకే ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతా అన్న. ఈ అజీతం ఈ అంటాడు. అది రికార్డింగ్ ఇంటే అర్థమవుతుంది ఇక మీకు వినిపియాలో. సాలరీ ఇయ్యా, ఏం చేసుకుంటావు చేసుకో. రికార్డింగ్ డిలీట్ చేసింది అన్ని. ఇవన్నీ మా మామయ్య గిట్లా అందరూ పంపించినవి ఉండే కాబట్టి బతికినాం మనం. ఎందుకు సైలెంట్ గా మాట్లాడుతున్నా లేదు, నాకు నెత్తి వెళ్ళిపోతానా నేను? లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా? నేను పని చేయాలా, ఉంటా పని అయితే చెయ్య, మరి ఇష్టం. అవును, ఎందుకు అన్నా లేదు చేస్తున్నా? డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా, నాకు డబ్బులు లేవు. ఎందుకు ఇవ్వవు? వెళ్ళిపోతానా నేను? వెళ్ళిపోతా అంటున్నా కదా. ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు? ఎందుకు ఇవ్వన్నా? ఏంది అవునా? నేను ఎవరికి చెప్పుకోను, ఒక బిడ్డ నాయరేనే. మళ్ళీ పిలుస్తాడు ఆడే, నువ్వు కలిసి ఆడే మళ్ళీ పిలుస్తాడు ఆడే. గోల్డ్ చైన్ బ్లాక్ అలా క్యాండిడేట్ డిఫరెంట్ అని చెప్పి నాకు రికార్డింగ్ చేసుకున్న అలవాటు. ఏమైనా చిన్న చిన్న విషయాలు రికార్డింగ్ చేసుకున్నా ఎప్పుడు జరిగింది ఎగ్జాక్ట్ లేదు, డేట్ గుర్తులేదు. జాయిన్ అయిన 10 days 15 రోజులకి అయింది. అయినా ఉన్నా ఎప్పుడు మనిషి నువ్వు ఎగ్జాక్ట్ నెల పని చేసిన 2 రోజులు తక్కువ అప్పుడు వెళ్ళిపోయినా. జూన్ లో చేసిన
బెదిరించడాలే, పని చేయించుకోవడాలు. బెదిరించడాలు, నువ్వేం చేస్తావు. ఓకే, ఆ టైంలో కొట్టాడా? కుట్టాడు, ఫొటోస్ ఉన్నాయి. అది చాలా దారుణంగా కొట్టారుగా. ఏదో బెల్ట్ తీసుకుని కొట్టారా? బెల్టే. ఓకే, ఓకే. సో అది శ్యామ్ చెప్తుంది. 4 రోజుల పాటు లావణ్య ఇంట్లో వర్క్ చేశాడు, ఆ విల్లాలో పనిచేశాడు. ఆ కుక్కల్ని చూసుకోవడానికి పిలిపించి, కుక్కల్ని చూసుకోవడమే కాదు, సో వేరే గొడ్డు చాకరీ కూడా చేపించి తనతో పూర్తిగా ఇంజెక్షన్స్ కావచ్చు, బయట నుంచి మందు కావచ్చు, ఇవన్నీ నాతో తెప్పించుకునేదని చెప్తున్నారు. అలాగే మేము బయటకు వచ్చిన తర్వాత కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ బెదిరిస్తూ ఒక టార్చర్ పెట్టిందని చెప్పేసి శ్యామ్ చెప్తా ఉన్నాడు.